చికెన్ చపాతీ కానీ చేద్దామని ప్రోగ్రామ్ వేసుకున్నానండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు సన్నంగా తరుక్కున్నామండి. పూరి చపాతీ అండి ఏం చెప్తాను. సస్పెన్స్ అండి, మా కోళ్ళకి టెన్షన్ పెట్టాలని ఇదిగోండి వేగించుకున్నా. అదే అండి బాబు, హరా మటర్తో పూరీలు వేద్దామనండి. ఇంకెందుకంటే సీజన్లో చేసుకోకపోతే ఇంకెప్పుడు చేస్తాం. ఇదిగోండి ఏగిపోయిందండి అది. ఇందులో మేము పచ్చి బఠానీలు మిక్సీ పెట్టామండి, అది కూడా వేసేసుకుందాం ఇప్పుడు. ఇదిగోండి హరా మటర్, అదే బఠానీలు ఉన్నాయి కదా, పచ్చి బఠానీలతో చేస్తున్నామండి. ఇదిగోండి మసాలా పొడి వేసుకుందామండి. ఇప్పుడు ఆమ్చూర్ పొడి, చాట్ మసాలా, ఇలా మీకు ఇంగు కూడా వేసుకోవచ్చండి. ఏది కావాలితే అది వేసుకోవచ్చండి. ఇగోండి మీకు ఏ కలితే మసాలాలు అయ్యి మీకు ఇక్కడ ఆంధ్రాకి చేయి తినాలంటే మేమైతే బీహార్ స్టైల్ చేసుకుంటామండి. ఆమ్చూర్ పొడి అయితే కంపల్సరీగా ఉండాలండి. చాట్ మసాలా ఇవన్నీ. ఇదిగోండి ఉప్పు, నల్లుప్పు కొద్దిగా వేసుకున్నామండి. దీన్ని బాగా తీసి కూడా లేక మీకు చూపించలేకపోయానండి. ఎంత బాగా పొంగిందో చూసారు కదండి. మటర్ మసాలా, అదే బఠానీలు, పచ్చి బఠానీలు మసాలా ఇందులో పెట్టుకున్నాము. ఇప్పుడు పీలింగ్ చేయటం చూపిస్తానండి. అదిగోండి చూసారండి ఎంత బాగా పొంగుతున్నాయో. ఇదిగోండి పిల్లల హరా మటర్ ఎలాగ పెడితే తినరండి. ఈ విధంగా ఎవరో చెప్పటం కదండి, మనకు మనం ఆలోచించుకోవాలండి. చిన్న చిన్న పూరీలు చెప్తే వాళ్ళు తినడానికి బాగుంటుంది. మనకి హై ప్రోటీను అవి దొరుకుతాయండి. ఏ ఉన్నాయి ఇందులో క్వాలిటీలు అని మీకు తెలిసి అట్టమాట తిని చెప్పి మీ బుర్ర తినండి. ఇదిగోండి ఏదంటే అంటున్నాను, కూరలు తినండి ఎక్కువ, అదే చెప్పదలుచుకున్నానండి. ఇదిగోండి మన మటర్ మసాలా ఈ విధంగా వచ్చింది చూడండి లోపల. ఇదిగోండి ఇదిగో పిల్లలకి లంచ్ బాక్స్లో ఇవ్వాలంటే ఇది రాత్రి చేసేసి ఉంచేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెడితే మీకు పలసగా అయిందనుకోండి, మీరు చేయలేకపోతే రాత్రికి ఇది గట్టి పడుతుందండి. ఇది లోపలదండి మసాలా. ఇది ఇలా చేసుకు ఇదిగోండి దీని మూతి బాగా ముయ్యటమేయండి. ఇదిగోండి మీరు ఏమంటారు, అదే చోచులాగా ఇలా చేసండి. దానికి కలిపేస్తే ఇదిగోండి పొరోటా. ఇది కూడా ఒకటి చేసి చూపిస్తున్నానండి మీకు. ఇదిగోండి ఆయిల్ ఎక్కువ తినకూడదు అనుకున్నాను ఇలా చేసుకోవచ్చండి. హై ప్రోటీన్ అండి. 2 తిన్నా కానీ మనకు మంచి ఎనర్జీ అన్నీ దొరుకుతాయండి ఇందులో అండి. ఫ్రెష్గాని కడుపు ఎక్కువ నిండుతుందండి. ఎక్కువ తింటే మెత్తగా కూడా ఉంటాయండి దూదుల్లాగా. కనవ రొట్టెల మీద ఈ నింపిన రొట్టెలు ఏదైనా లోపల పెట్టి మసాలా పెట్టిన రొట్టెలు బాగుంటాయండి. ఇవ్వండి ఆయిల్లో ఫ్రై చేయించుకోకూడదు పూరీలు అనుకుంటే మీరు ఇలా పొరాటా చేసుకోవచ్చండి. పొరాటా కింద కూడా చేసుకోవచ్చండి. ఇది పొరాటా చేస్తున్నాను నేనండి. ఇదిగోండి పచ్చి మీద వేస్తే ఆయిల్ తక్కువగా ఉంటుందండి. పూరికి మసాలా అండి. అదేవిధంగా పొరోటా కూడా, చాలా పొరోటాలు అయితే ఇంకా ఎక్కువ బాగుంటాయి పూరీల మీద. ఇదిగోండి ఎల్లుల్లిపాయలు పచ్చివాసన వస్తున్నాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇదిగోండి ఈ కూరకి మసాలా లేకుండా కూరలు చేసుకోవచ్చు. నూనె లేకుండా పొరోటాలు చేయొచ్చు, చాలా బాగుంటాయి. చూసారండి ఎంత క్రిస్పీగా ఉందండి.